తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. వేడుకలకు రావాలంటూ ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతాయి. దీంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని పండుగలా నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఢిల్లీలో సోనియాతో అరగంట పాటు సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. ఇందుకు సోనియా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ వేడుకల్లో ఉద్యమకారుల్ని కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు ముఖ్యమంత్రి. జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఉండే ప్రముఖులందరూ ఉద్యమకారులందరినీ ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం. ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి. జూన్ 2న ఉదయం హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి రాష్ట్ర ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. జూన్ 2న రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనుంది ప్రభుత్వం. 5,000 మంది పోలీసులతో బ్యాండ్ ప్రదర్శనతో పాటు సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ఉంటాయి. ఇక మిరుమిట్లు గొలిపేలా బాణాసంచా కాల్పులతో పాటు లేజర్ షో ఉంటుంది.